హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో వాల్యుబుల్. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి. ఇక్కడ చూసారా, చిన్న పాప హేజల్ ఉంది కదా, తను నాకు ఏం చేసిందో చూడండి. ఇది ఆర్గనైజర్ అంటే నేను దీంట్లో ఆనియన్స్, గార్లిక్ ఇవన్నీ పెట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది మమ్మీ నీకు అని చెప్పి ఇచ్చింది. తనే ఇవన్నీ పెట్టేసి ఇచ్చింది నాకు. ఇది చాలా క్యూట్గా ఉంది కదా. అయితే ఇది నువ్వు మస్ట్ యూస్ చేయాలి, కిచెన్లోనే ఉండాలి, నేను ఎవ్రీ టైం వచ్చి చెక్ చేస్తాను అని మరీ చెప్పి అలా పెట్టి వెళ్ళింది. సో ఇక్కడ నేను ఈరోజు లంచ్లో బీరకాయ గుడ్డు చేశాను. సైడ్లో ఇంకా చికెన్ డ్రమ్ స్టిక్ ఉంది ఫ్రిడ్జ్లో, అది ఫినిష్ చేద్దామనేసి ఇంకా డ్రమ్ స్టిక్ అయితే చేయడానికి తీసాను అనమాట. దీని వాటర్లో ఒక 2-3 సార్లు చక్కగా కడుక్కొని పెట్టుకోవాలి. నేను ఈ చికెన్ డ్రమ్ స్టిక్ని అయితే చాలా సింపుల్గా ఫ్రై చేస్తాను, ఓన్లీ బేసిక్ మసాలాతో. మీరు చూడండి, మీతో రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడ. సో ఇంకా ఇది డీప్ ఫ్రై ఏం చేయట్లేదు, ఎయిర్ ఫ్రైలో ఇంకా అలా ఫ్రై చేసుకుందాం. ఎక్కువగా డీప్ ఫ్రై అనేది మంచిది కాదు కదా, అంటే ఆయిల్లో ఎక్కువగా ఫ్రై చేసుకుని తింటే. సో నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తానన్నమాట. అంటే పూరీలు ఇట్లాంటివి చేసినప్పుడు ఇంకా తప్పవు కదా, పూరీ వడ ఇట్లాంటివి చేసినప్పుడు తప్పవు, కానీ ఇంకా మిగతా టైంలో ఇంకా ఎయిర్ ఫ్రైయర్లోనే చేసుకొని తినడానికి అయితే ట్రై చేస్తాను. ఇంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ లేదు, అయిపోయింది. సో దానికోసం ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. గార్లిక్ని ఒలిచి పెట్టాను, జింజర్ కూడా తగినంత తీసుకొని అలా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకోవాలి, సో దాట్ నాకు వచ్చే నెక్స్ట్ వీక్లో యూస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా జింజర్ గార్లిక్ పేస్ట్ మనం వీక్లీ ఇలా ఫ్రెష్గా రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకు డైలీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ ఇంకా మనము స్కూల్ టైంలో అయితే లంచ్ బాక్స్లు ఇవన్నీ రెడీ చేస్తాం కదా, ఆ టైంలో పన్నీళ్ళన్నీ ఈజీగా అయిపోతాయి. పేస్ట్ రెడీగా ఉంటుంది కాబట్టి ఇంకా మన వంట కూడా ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పేస్ట్ని అయితే రెడీ చేసి ఇలా పెట్టాను, నాకు 1 వీక్ సరిపోతుందన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడు చికెన్ని కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని మ్యారినేషన్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను నా స్టైల్లో, అంటే నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఏంటి అని అనుకుంటున్నారా, బ్యాగ్లో ఇది లెమన్స్. నేను లెమన్స్ యాక్చువల్లీ ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. కిచెన్ టవల్ పేపర్ ఉంటుంది కదా, దాంట్లో ఇలా పెట్టుకొని ఒక జిప్లాక్ బ్యాగ్లో అయితే ఇలా వేసి పెట్టుకుంటాను. ఇలా పెట్టుకుండడం వల్ల నాకైతే లెమన్స్ చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. చెప్పాలంటే ఒక 2 వీక్స్ వరకు అలాగే ఉంటాయి. ఇక్కడ చికెన్ డ్రమ్ స్టిక్కి మనకి ఉప్పు, కారం, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, ఇంకా లెమన్ జ్యూస్, పెప్పర్ పౌడర్, ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్ అయితే మనం దీంట్లో వేయబోతున్నాము, పసుపు కూడా. ఇక్కడ నేను చికెన్ని యాక్చువల్లీ వాష్ చేశాను కదా, అప్పుడు కట్స్ చేసి పెట్టుకున్నాను. అంటే పైన ఇలా కత్తితో ఇలా కట్ లాగా చేసుకోవాలి, అప్పుడే మనం ఈ మసాలా వేస్తాం కదా లోపల, అదంతా ప్రాపర్గా పట్టుకుంటుంది అనమాట. సో మర్చిపోకుండా ఈ టిప్ ఫాలో అవ్వాలి. కట్ చేయకపోతే ఇంకా మసాలా సరిగా పట్టదు. మన ఇంట్లో ఎప్పుడు దొరికేవే ఈ మసాలాస్ అన్ని బేసికే. ఉప్పు, కారం, కొరియాండర్ పౌడర్, ఇంకా ఏంటి కొంచెం గరం మసాలా, తర్వాత నిమ్మకాయ జ్యూస్, బ్లాక్ పెప్పర్ పౌడర్, పసుపు, ఇంకా ఫ్రెష్లీ కట్ చేసి పెట్టుకున్న చాప్డ్ కొరియాండర్ లీవ్స్. అంతే, చాలా బాగుంటుంది టేస్ట్. మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఎయిర్ ఫ్రైయర్లో కూడా వితౌట్ ఆయిల్ అంతే బాగుంటుంది. ఇక్కడ ఆయిల్ చాలా కొద్దిగా వాడతాము, 1 స్పూన్ అంతే నేను వేసాను. ఎక్కువగా ఆయిల్ అసలు పట్టదనమాట, 1 స్పూన్ అంత వేస్తే చాలు. జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే మర్చిపోకుండా యాడ్ చేసుకోవాలి, దాంతోనే కదా టేస్ట్ అనేది వస్తుంది. సో ఇలా ఫ్రెష్గా మనము జింజర్ గార్లిక్ పేస్ట్ని రెడీ చేసుకొని యాడ్ చేసుకుంటే ఇంకా నాన్ వెజ్ రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి. సో ఫస్ట్ ఇలా అన్నీ కలుపుకొని అయితే పెట్టుకోవాలి. కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా ఇలా చికెన్ని తీసుకొని దానికి ఫుల్గా రబ్ చేస్తూ మిక్స్ చేస్తూ పెట్టుకోవాలి. ఇప్పుడు మేము రెడీ చేసాం కదా మసాలా, కొంచెం అలా థిక్గా ఉంటేనే బాగుంటుంది, అప్పుడే మసాలా అనేది చికెన్ పీస్కి చక్కగా పడుతుంది. ఒకవేళ ఒక వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లిక్విడ్ లాగా ఎక్కువగా అలా చేసుకుంటే మసాలా ఇంకా పీసెస్కి అసలు పట్టదనమాట. అందుకే నేను ఎప్పుడు చేసినా కానీ ఇలా కొంచెం థిక్గానే చేస్తాను. కావాలంటే కొంచెం వాటర్ ఉంటుంది కదా, యాడ్ చేసుకొని కూడా మనం ఇలా రబ్ చేస్తూ పెట్టొచ్చు.
ఎయిర్ ఫ్రైయర్లో తింటే కొంచెం హెల్దీ అంటారు కదా, అంటే ఆయిల్ ఏమి ఉండదు దాంట్లో. సో ఇలాంటి ఫ్రై చేయడానికి నేను ఫిష్ ఫ్రై కూడా మ్యాక్సిమం ఎయిర్ ఫ్రైయర్లోనే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. టేస్ట్లో కాంప్రమైజ్ అసలు ఏముండదు. నార్మల్గా మనము డీప్ ఫ్రై చేసిన లేకపోతే గ్యాస్ స్టవ్ పైన ప్యాన్ ఫ్రై చేసిన ఎలా ఉంటుందో అలాంటి టేస్టే వస్తుంది. సో ఇక్కడ ఇదంతా చక్కగా ఇలా కలుపుకొని రబ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి, ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఒక 10 to 15 minutes అలా వదిలేస్తే చాలు మ్యారినేషన్కి. ఈరోజు నేను ఎక్కువసేపు మ్యారినేషన్ పెట్టట్లేదు, టైం లేదనమాట. సో ఒక 15 minutes మాత్రమే వదిలేసాను. కావాలనుకుంటే టైం ఎక్కువగా ఉంటే ఒక 1 hour లేకపోతే ½ an hour కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. కానీ ఇక్కడ 15 minutes మ్యారినేషన్ చేసినా కానీ చాలా చక్కగా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది అనమాట, చక్కగా ఫ్రై అవుతుంది. సో ఇక్కడ మన మ్యారినేషన్ అయితే రెడీ అయిపోయింది. సో చక్కగా ఇది కొంచెం సేపు అలా పెట్టుకుందాము. నాకైతే చికెన్ చాలా ఇష్టము, మా ఇంట్లో అందరికీ ఇష్టమే. నేను చికెన్ వండుతూ ఉంటే ఇంకా మా పిల్లలు ఒకవేళ ఇంట్లో లేరనుకోండి, బయట నుంచి వచ్చేటప్పుడే స్మెల్ వస్తుందని చెప్తారు ఇంటికి వచ్చిన తర్వాత. నేను నా చిన్నప్పుడు ఇలాగే చేసేదని, అంటే ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు స్మెల్ వచ్చేది, అంటే మా ఇంటి స్ట్రీట్ దగ్గర రాగానే ఆ స్మెల్తో నేను ఇంకా మా మమ్మీ చికెన్ చేస్తుందని అలా తెలిసేదనమాట నాకు. ఇంకా ఇంటికి రాగానే మమ్మీకి చెప్పేదని, మమ్మీ స్మెల్ ఎంత దూరం వస్తుందో చికెన్ చేస్తున్నావు కదా అని అడిగేదని అనమాట. నాకు చిన్నప్పటి నుంచే చికెన్ అంటే చాలా ఇష్టము. ఈ నాన్ వెజ్లో నేను తినేది ఎక్కువగా అంటే చికెన్ తింటాను, దాని తర్వాత ఫిష్ తింటాను. మటన్ చాలా రేరే మా ఇంట్లో అయితే. ఇంకా అంటే చిన్నప్పటి నుంచి మటన్ అని తినేదాన్ని, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత నుంచి కొంచెం మటన్ అనేది తగ్గించాను అనమాట. సో ఇక్కడ చూసారా, ఇలా బాస్కెట్ ఉంటుంది మనకి ఎయిర్ ఫ్రైయర్లో, దాని లోపల ఇలా పెట్టుకోవాలి చక్కగా, కొంచెం సపరేట్గా ఇలా విడివిడిగా ఇలా దూరంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ బాస్కెట్ని ఇలా లోపల పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇప్పుడు టెంపరేచర్ సెట్ చేసుకుంటున్నాము. ఈ మోడ్ ఉంది కదా, ఎమ్ అని రాసింది, ఆ మోడ్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసారా చికెన్ పీస్ దగ్గర కొంచెం బ్లింక్ అవుతుంది. సో ఆ మోడ్లో పెట్టుకుని ఒక 200 degreesలో 20 minutes అయితే కుక్ అవుతుంది. స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఇంకా రెడీ అవుతుంది అనమాట. ఇక్కడ కుక్ అయిపోయింది, చూద్దామా ఎలా ఉందో. ఇప్పుడు చూసారా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగా కుక్ అవుతుంది. అసలు మనము గ్యాస్ స్టవ్లో చేసినట్టే ఉంటుందన్నమాట. టేస్ట్లో అయితే కాంప్రమైజే లేదు. ఒక్కటే స్పూన్ ఆయిల్ వేసాను, చూసారు కదా మీరు ఎంత టేస్టీగా ఉందో. కావాలంటే ఇంకా మీరు ఎయిర్ ఫ్రైలో చేసేటప్పుడు అంటే ఇవన్నీ పెట్టుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ కూడా రబ్ చేసుకోవచ్చు. నేనైతే అలా ఏం చేయలేదు, జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ మిక్స్ చేసేటప్పుడే వేసాను కదా, ఇంక అంతే. ఇక్కడ చూసారా బీరకాయ గుడ్డుని ఆల్రెడీ చేసి పెట్టాను. సో దాంట్లో ఇంకా చికెన్ డ్రమ్ స్టిక్ సైడ్ డిష్గా ఈరోజు మా లంచ్లో ఇదే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ గుడ్డు మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్స్లో నాతో చెప్పండి. నాకు బీరకాయ గుడ్డన్న టమాటో గుడ్డన్న చాలా ఇష్టము, అంత బాగుంటుంది కదా. ఒకవేళ మీకు బీరకాయ రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం బీరకాయ గుడ్డు చేసినప్పుడు రెసిపీ షేర్ చేస్తాను. అలా లంచ్ అయింది మాది. సో అలా సింపుల్గా మా లంచ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంచెం సేపు అలా కూర్చొని రిలాక్స్గా ఇంకా పిల్లలతో టీవీ చూస్తూ ఇంకా అలా గడిపాను అనమాట. ఈరోజు నాకు ఒక మెయిన్ పని ఉంది, నాకు ఇష్టం లేని పని ఒకటి చేయబోతున్నాను. అదేంటో అనుకుంటున్నారా, ఈ బట్టలు ఫోల్డ్ చేయడమే. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. నాలాగే ఎంతమంది ఉన్నారు కమెంట్ చేసి చెప్పండి. నాకైతే నిజం చెప్తున్నాను, వంట పని ఎంతనైనా చేస్తాను, కానీ క్లీనింగ్ అయినా వాషింగ్ అయినా అన్నీ చేస్తాను, కానీ ఇదైతే నాకు అస్సలు నచ్చదు. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ అవుతుంది. నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కమెంట్ చేసి చెప్పండి. ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.